శుభాభివందనాలు. ఈ దినములో ఈ దినమునందు దేవుని యొక్క గుణగణాల్లో భాగంగా మరి దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి ధ్యానించవాలని చెప్పి ఆశిస్తున్నాను. మనము దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా 32:17 వచనములో చదువుకుందాము. యెహోవా ప్రభువ, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైన దేదియు లేదు. ఇక్కడ ఇర్మియా భక్తుడు మరి దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి చెప్తున్నాడు. ఆయనకున్నటువంటి అధికారము, శక్తి, బలమును గురించి మరి సృష్టిలోను అలాగనే పరలోకంలో కూడా ఆయన ఆధిపత్యం వహిస్తున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా మరి ఆయన్ను చూడగలము. మరి ఈ నేటి దినమునందు 3 అంశముల మీద దీన్ని ధ్యానించాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒకటి, సృష్టిలో దేవుని యొక్క సార్వభౌమాధికారము. రెండవది, విమోచనలో దేవుని సార్వభౌమాధికారము. మరి దేవుని సార్వభౌమాధికారానికి మన యొక్క ప్రతిస్పందన ఏంటిది? మరి మొట్టమొదటిగా సృష్టిలో దేవుని సార్వభౌమాధికారం గురించి చూసినట్లయితే మరి ఇర్మియా 32:17లో మనం ఇందాక ధ్యానించుకున్నటువంటి రీతిగా ఆకాశము మరియు భూమిని సృజించటంలో దేవుని యొక్క శక్తిని మనము తెలుసుకోగలము. మరి విశ్వం యొక్క విశాలతను మనం ఒకసారి పరిశీలించినప్పుడు 1,100 బిలియన్లకు పైగా గెలాక్సీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్కటి మిలియన్ల నక్షత్రములు కలిగి ఉంది. ఈ అపారమైనటువంటి సృష్టి దేవుని అసా అసమానమైన శక్తిని మరియు అధికారాన్ని ప్రతిబింబిస్తుంది. మరి దేవుడు విశ్వాన్ని ఇట్లాగ సృష్టించగలిగితే అతడు ఖచ్చితంగా మన వ్యక్తిగత సవాళ్లను మరియు పరిస్థితులను కూడా నిర్వర్తించగలడు. మరి రెండవదిగా విమోచనలో దేవుని సార్వభౌమాధికారము ఇన్ రిడెంప్షన్. విమోచన అంటే మరి ఆ రోమా 8:28 వచనములో మనం చూసినట్లయితే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. మరి ఆదికాండంలో మనకందరికి తెలిసినటువంటి యోసేపు యొక్క జీవితంలో మరి ఆదికాండము 50:20 వచనంలో క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి తన సార్వభౌమ ప్రణాళికను ప్రదర్శిస్తూ దేవుడు యోసేపు యొక్క కష్టాలను గొప్ప ప్రయోజనం కోసం ఎలాగ ఉపయోగించినాడో మనము గమనించగలం. ప్రియులారా, దేవుని సార్వభౌమాధికారంపై విశ్వాసం అంటే మనం చూడలేనప్పుడు కూడా ఆయన మన మంచి కోసం అన్నిటినీ కలిసి పనిచేస్తున్నాడని నమ్మకము, విశ్వసించటమే. మరి మూడవదిగా దేవుని సార్వభౌమాధికారానికి మన యొక్క ప్రతిస్పందన. హౌ ఈజ్ అవర్ రెస్పాన్స్? మరి దేవుడు ఇటువంటి గొప్ప అధికారంతో, శక్తితోటి, మహాప్రభావంతో ఉంటున్నాడు. మరి అటువంటి దానికి మరి సామెతలు 3:5-6 వచనాలు, 3వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటంటే ఆయన యొక్క అధికారమును ఒప్పుకోవటము. మన యొక్క స్వబుద్ధి మీద ఆధారపడకుండా సంపూర్ణంగా పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మిక ఉంచటము. మన యొక్క ప్రవర్తన అంతట్లో కూడా ఆయన అధికారమును ఒప్పుకున్నప్పుడు నిజంగా మన యొక్క జీవితంలో మరి ఎంతో సులువుతరంగా ఉంటుంది, ఎంతో తేలికగా ఉంటుంది. ప్రియులారా, సమస్త భారములు మోయించిన నా జనులారా నా యుద్ధకు రండి,
నా కాడి సులువు అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. దేవుడు మా యొక్క భారములను మోసేటటువంటి వాడు. మనల్ని మరి మనమైతే ఆ యొక్క భారాలన్నింటినీ కూడా ఎంతో శ్రమిస్తున్నాము, ఎంత కష్టపడుతున్నాము. మరి దేవుడు సరళం చేసేటటువంటి దేవుడు, మార్గమును సుగమం చేసేటటువంటి దేవుడు. మనం చేయవలసిందల్లా కూడా పూర్ణ హృదయంతో ఎడతెగక మరి ప్రార్థించటము, విశ్వసించటము, ఆయన దారిలో వెళ్ళటం అనేటటువంటి దేవుడు కోరుకుంటున్నాడు. మరి విశ్వాసం అవసరము. దేవుణ్ణి మరి దేవుని యొక్క మార్గంలో వెళ్ళాలి అంటే ఆయన దగ్గరికి వచ్చేటటువంటి వాడు ఆయన ఉన్నాడని నమ్మాలి కదా అని చెప్పి హెబ్రీల్లో రాసి ఉంటున్నది. విశ్వాసము, పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక మరియు ఆరాధనతో దేవుని సార్వభౌమాధికారానికి ప్రతిస్పందించాలి. మనకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు అని చెప్పి మనము గుర్తించాలి ప్రియులారా. మనం చూసి ఉంటున్నాం ఈరోజు మరి సృష్టిలో ఏ రీతిగా దేవుని యొక్క ఆధిపత్యము, అధికారము, ఏ రీతిగా ఈ సృష్టి అంతటిని కూడా సృజించి ఉంటున్నాడో, మరి ఏ రీతిగా మరి మన ప్రతిదీ కూడా ఆయన యొక్క మేలు కోసం మన యొక్క జీవితం అంతా కూడా మన యొక్క జీవితాన్ని ఆయన యొక్క చేతిలో పెట్టినప్పుడు సమస్త పాపములతో విడుదలిస్తాడు. మనకు ఎంతో గురి గమ్యంతో ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తాడు. మరి మన యొక్క ప్రతిస్పందన కూడా ఏంటి అంటే సంపూర్ణంగా ఆయన అధికారంలోనికి, ఆయన యొక్క ప్రణాళికలోనికి, ఆయన యొక్క చిత్తంలోనికి వచ్చినప్పుడు మరి ఎంతగా దేవుడు మనల్ని మరి సంతోషకరమైనటువంటి సమాధానకరమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. ఆ రీతిగా ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని అందరినీ కూడా మరి ఆయన యొక్క సార్వభౌమాధికాన్ని విశ్వసించేలా మరి విశ్వసించి మనం ముందుకు వెళ్ళేలాగా దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములండి. మరి పరిశుద్ధుడైనటువంటి ప్రభు వినిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. మీ యొక్క శక్తిని, అధికారాన్ని, మరి దేవుని యొక్క సార్వభౌమత్యాన్ని తెలుసుకొని సంపూర్ణంగా విశ్వసించి మీ మార్గంలో జీవించే మార్గం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.